అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, సాధారణంగా మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు జాతకం చూపించుకున్నప్పుడు మీది ఈ రాశి అమ్మ, ఈ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది అని అలా అంటూ ఉంటారు. అసలు ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తే, అంటే వాళ్ళ గ్రహచారం ప్రకారం అలా చేస్తే నిజంగా ఉంటుందా? ఒకవేళ ఉంటే ఈ సంవత్సరం ఏ రాశి వారు ఏ దేవుని ఆరాధిస్తే బాగుంటుంది? అంటే ఇక్కడ ద్వాదశ రాశులు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రం 4 పాదాల లెక్క 108 పాదాలు ఉన్నాయి. ఎవరు ఏ రాశిలో పుడతారో, ఏ నక్షత్రంలో పుడతారో, ఏ పాదంలో పుడతారో, ఏ లగ్నంలో పుడతారో, ఏ దశ ఎవరు జరుగుతూ ఉంటుందో దీని ప్రకారం దేవతా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 9 రకాల గ్రహాలు 9 రకాల దశలు జరుగుతాయి. ఈ 9 దశలు కంప్లీట్ అయ్యి 120 సంవత్సరాలు అవుతుంది. మనిషి ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని చెప్పారు. కానీ మధ్యలో దుర్దశ వచ్చినప్పుడు, అంటే వ్యతిరేక దశ వచ్చినప్పుడు ఆయుర్దాయం క్లోజ్ అయిపోతుంది. అంటే ఇప్పటివరకే వీళ్ళకు బ్రీతింగ్స్ ఉన్నాయి, ఆ తర్వాత వీళ్ళు గాలి పీల్చుకోవడానికి భూమిపైన అవకాశం లేదని అర్థం. దాన్ని ఆయుర్దాయం ఎంత అని అంటారు. అంటే ఈ జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలంటే దేవతారాధనలకు వెళ్ళాలి అంటారు. కాబట్టి అందరికీ ఈక్వల్గా దేవతారాధన రాదు. దశ మారినప్పుడు ఆ దశనాథుడు ఆత్మకారకుడు అవుతాడు, భుక్తినాథుడు కూడా ప్రభావితం చూపిస్తాడు. కాబట్టి ఆ దశ నాథుడి యొక్క ప్రభావము ఆ దశ అయ్యే వరకు అతని యొక్క ప్రభావం ఉంటుంది. మిగిలిన గ్రహాలకు అంత ప్రభావం ఉండదు. అందుకే అతనే ఏ దశ జరిగితే ఆ దశ నాథుడే, ఆ గ్రహమే ఆత్మకారకం అవుతుంది. అంటే ఆ జాతకు నడిపిస్తుంది. అది వ్యతిరేక గ్రహం అయితే అష్ట కష్టాలు పాలు చేస్తుంది, అనుకూల గ్రహం అయితే అష్ట ఐశ్వర్యాలు ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సాధారణంగా అందరికీ ఓవరాల్గా మనం చెప్పాలనిపిస్తే నక్షత్రాల మీద 27 ఉంటాయని చెప్పాను. దాంట్లో విపత్తార, ప్రత్యక్తార, నైదనతార, ఇట్లా వేద నక్షత్రము, వైనాసిక నక్షత్రము, నిర్జీవ నక్షత్రము ఇవి ఉంటాయి. ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఆరాధనలు, దేవాలయాలు వెళ్ళకూడదు. విపత్తారకు సంబంధించిన దేవతాలయానికి వెళ్తే విపత్తు కలుగుతుంది. నైదనతారకు సంబంధించినటువంటి నక్షత్రానికి సంబంధించిన దేవతాలయానికి వెళ్తే నైదనము అంటే వైదవ్యము, లేదంటే ఏదో చెడిపోవడము, జరగరాని నష్టం జరగడం అని అర్థము, వెళ్ళకూడదు. అదేవిధంగా వేద నక్షత్రం అంటే వేధించే నక్షత్రం. ఆ వేధించే నక్షత్రానికి సంబంధించిన దేవతకు తెలియకుండా వెళ్ళి దండం పెట్టామంటే మనకు అది ఏదో ఒక వేదన, బాధ కలుగుతుంది. కాబట్టి ఇంకా ప్రత్యక్తార అంటే వ్యతిరేకమైనది అంటాం. ఆ ప్రత్యక్తార సంబంధించిన దేవతాలయానికి వెళ్తే అన్ని ఆపోజిట్ అయిపోతుంది. నేను గుడికి వెళ్ళిన మూలంగా నాకు కష్టాలు ఎక్కువనే అంటారు. వీళ్ళు వెళ్ళుండేది ప్రత్యక్తారకు సంబంధించినటువంటి దేవతాలని వెళ్ళుంటారు. అప్పుడు ఏ ఆలయానికి వెళ్ళాలి? సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమ మిత్రతార, దైవ నమస్కార నక్షత్రం ఒకటి ఉంటుంది. దైవ నమస్కార నక్షత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ నక్షత్రం సంబంధించిన దేవత తెలుసుకుని ఆ నక్షత్రం వెళ్తూ ఉంటే అప్పుడు దేవతా శక్తి ఎక్కువ వస్తుంది. అప్పుడు వెళ్తే ఇటువంటివి ఉంటాయి. ఇప్పుడు రాశి అంటే ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది, 3 నక్షత్రాలు ఉంటాయి, 9 పాదాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల్లో కూడా ఒక నక్షత్రం 4 పాదాలు, ఇంకొక నక్షత్రం 4 పాదాలు, ఇంకొక నక్షత్రం 1 పాదమే ఉంటుంది. అంటే 3 గ్రహాలకు సంబంధించినటువంటి నక్షత్రాలు ఒక రాశిలో ఉంటాయి. అంటే విడివడిన నక్షత్రాలు ఉంటాయి. ఒక రాశిలో ఒక నక్షత్రం 1 పాదము, ఇంకొక రాశిలో ఇంకో 3 పాదాలు, ఒక రాశిలో 2 పాదాలు, ఇంకొక రాశిలో 2 పాదాలు, ఒక రాశిలో 3 పాదాలు, ఇంకొక రాశిలో 1 పాదము, ఇట్లా విడివడిన నక్షత్రాలు ఉంటాయి. అంటే 2 రాశుల ప్రభావం కలిగి ఉంటుంది. అప్పుడు దేవతా నిర్ణయాలు సూక్ష్మంగా తీసుకోవాలి. నేను డెప్త్లోకి వెళ్ళి మీకు చెప్పాను. ఇప్పుడు జనరల్గా తీసుకుంటే ప్రతి రాశి వాళ్ళు ఏ దేవతను ఆరాధించుకుంటే అంటే తమకు 2వ రాశి, వెనుకున్న రాశి. అంటే ఉదాహరణకు మేషరాశి, ఉదాహరణ కాదు, మేషరాశి తీసుకుందాం, మొదటి రాశి కాబట్టి. మేషరాశి వెనుక రాశి మీనరాశి, తర్వాత వృషభ రాశి. ఎవరైనా ఒక వ్యక్తి ఒక్కడే వెళ్తే ఎలా ఉంటుంది, తనకు కూడా ఇద్దరుంటే ఎలా ఉంటుంది? ఇద్దరుంటే బలం ఉంటుంది. కాబట్టి వెనుక రాశి అంటే మనకు మోక్ష రాశి అని అర్థం. 2వ రాశి అంటే ధనరాశి అని అర్థం, డబ్బులు ఇచ్చేటువంటిది. 12వ రాశిని నిద్రపోయే స్థానం అంటారు, బెడ్రూమ్. ప్రశాంతంగా నిద్రపోవాలి కదా. అంటే 2వ రాశి ధనరాశి అన్నాం కదా. ఆదాయం బాగుంటే బాగా నిద్రపడుతుంది, ఆదాయం బాగలేకపోతే కలత నిద్ర ఉంటుంది, రేపు ఎట్లా చేయాలనేసి. అంటే 2, 12 బలపరుచుకుంటే ప్రతి ఒక్కరి జీవితం బాగుంటుంది. అంటే మన రాశిని మనం పుట్టిపోయాం, యాక్టివేట్ అయిపోయాం. ఇంకా మన రాశి పక్కన పెట్టి మనకు డబ్బు రావాలంటే 2వ రాశికి సంబంధించినటువంటిది యాక్టివేషన్ చేయాలి. ఆ డబ్బు వచ్చి మనం ప్రశాంతంగా ఉండాలి. అంటే పడక అంటే నిద్రపోతాం కదా, నిద్రలో ఉండే సుఖం ఇంకా ప్రపంచంలో దేంట్లో లేదు. ఒక కోటీశ్వరుణ్ణి నీకు ₹1 కోటి ఇస్తాను, ఒక వారం రోజులు నిద్రపోకుండా ఉంచాలంటే
వాడు ఉండలేడు. అవును. నిద్రను ఎవరు జయించలేరు. ఆ నిద్ర అత్యంత అవసరం. నిద్ర సరిగ్గా పట్టకపోతే సరిగ్గా డైజెషన్ కాదు, డైజెషన్ కాకపోతే శక్తి పెట్టదు, ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఆటోమేటిక్గా అనారోగ్యం అవుతుంది, ఆయుష్ తగ్గిపోతుంది. అంటే అందుకే దేవుడు సగం 50% నిద్రకే ఇచ్చాడు. అవును. కాబట్టి శయ్యా సౌఖ్యం బాగుండాలి. అయన శయన భోగస్థానము అని అర్థాన్ని. అయనము అంటే ప్రయాణము, శయనము అంటే పడుకోవడము, భోగం అంటే ఆ నిద్రలో ఉన్నటువంటి సంతోషాన్ని అనుభవించడం. అందుకే అయన శయన భోగస్థానం బాగలేకపోతే జీవితం మొత్తం కొలాప్స్. కాబట్టి మన వెనుక రాశి ఎంత ఇంపార్టెంట్ అనేది ఆలోచించాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ వెనుక రాశి వాళ్ళకు బెడ్ కంఫర్ట్స్ తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు 12వ రాశి మీనరాశి అయింది అంటే 12వ స్థానాన్ని కూడా ఏమంటారు, పాదాలు అంటారు. మొదటి రాశి తల అవుతుంది, 12వ రాశి పాదాలు అవుతుంది. అంటే 12వ రాశి బలపడాలంటే ఏం చేయాలి, పాదాలు శుభ్రంగా పెట్టుకోవాలి. కాళ్ళు నీట్గా ఎవరుకుంటాయో వాళ్ళకు 12వ రాశి బాగుంటుంది. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి పోవడము, కాళ్ళు కడుక్కుండా అట్లే పోయి పడుకోవడం పీడకలు వస్తాయి. పీడకలు వచ్చినా నిద్ర రాదు. ఆ పీడకలకు సంబంధించిన ఫలితాలు వచ్చాయంటే, దుస్వప్నాలు వచ్చాయంటే దుష్ఫలితాలు వస్తాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళ 12వ రాశి వాళ్ళ పాదాలు. ఎవరైనా సరే మురికి కాళ్ళతో ఇంట్లో ఇల్లని తిరుగుతుంటే అసహించుకుంటారు. ఆ కాళ్ళతో తిరిగితే ఇంట్లో లక్ష్మీదేవి కూడా రాదు. మొట్టమొదటి చేయాల్సినటువంటి భౌతిక చర్య పాదాలను శుభ్రంగా పెట్టుకోవాలి. ఏ రాశి వాళ్ళైనా సరే, ఇక్కడ మనం పలానా రాశి అని చెప్పడం లేదు. 12వ రాశి ఏ రాశి అవుతుందో ఆ రాశికి సంబంధించిన దేవత ఆరాధన చేయాలి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి 12వ రాశి మీనరాశి. మీనరాశి అంటే సముద్రము, బీచ్, చేపలు, సముద్రం వెళ్ళే షిప్పు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు ఎక్కువ వెళ్ళాలి. ఆలయాలు త్రివేంద్రము, కన్యాకుమారి, రామేశ్వరము, తిరుచెందూరు, ఇట్లా సముద్ర తీరంలో వేల సంవత్సరాల ప్రాచీన టెంపుల్స్ ఉన్నాయి. మరి వీళ్ళు ఆ ఆలయాలకు వెళ్ళొస్తే వచ్చే కొద్ది వీళ్ళకి బాగుంటుంది, అంటే సంపత్కరంగా ఉంటుంది. ఆలయాలు వెళ్ళడం ఫైనాన్స్ డబ్బులు అవుతుంది కదా, సంపాదన వస్తే కదా అంత డబ్బు ఖర్చు పెట్టుకుని పోతారు. 2 రోజులు లీవ్ వేసుకుని. ఇంకా 2వ రాశిని బలపరచాలి. 2వ రాశి అంటే వృషభ రాశి. వృషభ రాశి అంటే ఏమి, వృషభం అంటే ఏమి, ఎద్దు. ఎద్దు అంటే ఒక పశువు కదా, గోసేవ అధికంగా చేయాలి. గోశాలకు వెళ్ళి స్పెండ్ చేయాలి. ఎంతసేపు స్పెండ్ చేయాలి, ఒక వ్యక్తికి ఒక 40 సంవత్సరాలు ఉంటుంది, 40 మినిట్స్ అక్కడ ఉండాలి. అక్కడ చక్కగా బ్రీతింగ్లో ఉండాలి. అక్కడేమొస్తుంది, ఆ పేడ, పంచితము, ఆవులు బుస్స కొట్టేటువంటి ఇదంతా కూడా మనం గాలి కడకుండా పీలుస్తాం. దాన్ని పీల్చడం వల్ల చాలా దైవ శక్తిని పీల్చినట్టే. ఎందుకంటే గోవుల 3 దేవతలు ఉంటారు. వాటికి ఫుడ్కి, వాటి మెడిసిన్కి, వాటి కుటీరాలకు, వాటి సంక్షేమానికి ఎంతో కొంత డబ్బులు డొనేట్ చేయాలి. అంటే గంట అంతసేపు ఉండడం వల్ల అది దాన్ని మనం బ్రీతింగ్ చేస్తాం. ఇప్పుడు ఒక డ్రైనేజీ పక్కన ఉన్నామనుకోండి, బస్ కోసం వెయిట్ చేస్తూ, దుర్గంధాన్ని కదా పిలుస్తాము. పుల్లారెడ్డి నేతి మిఠాయిల షాప్లో ఉంటే ఏం పిలుస్తాము, నెయ్యి వాసన పిలుస్తాం. ఫ్లవర్ మార్కెట్లో ఉంటే గోశాలలో ఉంటే గోశక్తిని పిలుస్తాం. ఇప్పుడు మేషరాశి యాక్టివేట్ అయిపోయిందా, వీళ్ళకేం కావాలి, ఇంకా సింపుల్. ఇంక ఇక్కడ హోమం చేయాలి, దానికి ఒక 50,000 డబ్బులు అవుతుంది, యజ్ఞాలు చేయాలి, ఇవంతా ఏం అవసరం లేదు. ఈ రెండింటికి టచ్ చేస్తుంటే మధ్యలో ఉన్నది యాక్టివేట్ అవుతుంది. ఇదంతా ఫర్టిలైజర్స్ లాంటిది. ఇందులో ఇంత కాన్సెప్ట్ ఉందా గురుగారు? లిటరల్లీ చెప్తే ఈరోజు సాయంత్రం వరకు ఒక మేషరాశి గురించి చెప్పొచ్చు. అమ్మా, అంత ఇన్డెప్త్. జ్యోతిష్ శాస్త్రం అంటే అది ప్రపంచానికి ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటిది, ఎవరు ఎలా వెళ్ళాలో చూపిస్తుంది. ఇప్పుడు అర్థమయ్యేదానికి క్లుప్తంగా మనం చెప్తున్నాం. తర్వాత వృషభ రాశి వాళ్ళు ఏ ఆరాధన చేసుకోవాలి అని అంటే, వృషభ రాశి 2వ రాశి మిథునం, వెనుక రాశి మేషం. మేషరాశిని, మిథున రాశిని బలపరచాలి. మిథునం అంటే ఏమి, కలయిక. మిథునము లేదా మైథునము అంటే కలయిక. కలయిక అంటే ఏమి, కమ్యూనికేషన్. ఇంగ్లీష్లో కమ్యూనికేషను, తెలుగులో కలయిక లేదు సంప్రదింపులు. అది ఆ యొక్క రాశి. మేషం అంటే ఏమి, తల అని చెప్పాను. మీనం పాదాలు. 12వ మొదటి రాశి అంటే మేషరాశి అంటే మొదటి రాశి జ్యోతిష్ శాస్త్రంలోకి, అందుకే తల అంటారు దాన్ని. ఆ తల అంటే ఒక కొండను కూడా సూచిస్తుంది. పర్వతము కింద అడుగు భాగము, ఇట్లా మనం ఎట్ట మనిషి ఎలా ఉంటే అలా మేషరాశి. కాబట్టి పర్వతం పైన ఉన్న దేవతా ఆలయాలకు వెళ్ళి రావాలి. అంటే యాదగిరిగుట్ట, తిరుమల, సింహాచలము, కొండ మీద పర్వతం పైన ఉన్నటువంటి దేవతాలయాలకు, అందున ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఎక్కువ వెళ్తే మంచిది. కుజుడు అధిపతి మేషరాశికి, కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి పర్వతం పైన ఎక్కడ ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి, మనకు తిరుత్తని, పళని, తర్వాత వచ్చేకాడికి తిరుపరగుండ్రం, పలముద్ర సోలై, స్వామిమలై, ఇవన్నీ కూడా కొండపైన సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. చక్కగా వెళ్ళి రావచ్చు. ఇక 2వ రాశి మిథునము, కనెక్టివిటీ అని చెప్పాను. మిథునము అంటే అక్కడ ఏముంటుంది, జెమిని అంటారు ఇంగ్లీష్లో మిథున రాశిని. జెమిని టీవీ ఒకటి ఉండింది. ఆ జెమిని టీవీకి వాళ్ళు
వేసేటప్పుడు జెమిని టీవీ ఇద్దరు పిల్లలు ఇలా 2 సన్నాయి ఊదుతూ కనిపించేవాళ్ళు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అంటే కలయిక అని అర్థం ఇద్దరు. అదేవిధంగా ఒక స్త్రీ పురుషులు, ఒక భార్య భర్త 2 తలలు ఉంటాయి. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుడు కూడా అంటారు దాన్ని, అంటే ఒక కమ్యూనికేషన్ అని. అంటే ఇక్కడ ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి శివుడే. శివుడు సగం భార్యకి ఇచ్చాడు కదా కమ్యూనికేషన్. కాబట్టి ఎక్కువగా శివాలయానికి వెళ్ళాలి. శివాలయాలు ఎక్కువ వెళ్తాం. శివాలయానికి వెళ్ళేదాని వల్ల వీళ్ళకి ఏమవుతుంది, కుబేరుడు ఉన్నాడు కదా, కుబేరుడికి ఆ పదవి ఇచ్చింది శివుడే, ఫైనాన్స్ ఇచ్చింది. కాబట్టి శివాలయానికి వెళ్ళాలి. శివాలయంలో వీళ్ళ వయసు ఎంత ఉందో 2 నిమిషాలు కూర్చోవాలి. సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళి రావాలి. ఈ 2 టచ్ చేస్తూ ఉంటే చాలు. వృషభ రాశి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఇక మిథున రాశి. మిథున రాశికి వెనుకున్న రాశి వృషభ రాశి, తర్వాత ఉన్న రాశి కర్కాటక రాశి. కర్కాటకము అంటే చంద్రుడిది, కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. వృషభ రాశి అంటే అదొక పశువు, ఒక జంతువు. ఇక్కడ గోశాలకు వెళ్ళడం వల్ల 12వ స్థానం యాక్టివేట్ అవుతుంది. కర్కాటక రాశి చంద్రుడు కాబట్టి, చంద్రుడు అంటే తల్లి అని అర్థం. జ్యోతిష్ శాస్త్రంలో తల్లి ఎక్కడ ఉందంటే చంద్రుని చూస్తారు. చంద్రుని చూస్తారు. తల్లి అంటే ఇప్పుడు చంద్రుడు ఎలా ఉంటాడు, తెల్లగా ఉంటాడు. ఇలా ఎవరుంటారు మనకు మనుషులు మామూలుగా ఆ విధంగా చంద్రులాగా ఎవరుంటారు, హాస్పిటల్లో సిస్టర్స్ ఉంటారు, క్రిస్టియన్స్లో వాళ్ళ నన్స్ ఉంటారు, వైట్ అండ్ వైటే. ఓం శాంతిని బ్రహ్మకుమారిస్ ఉంటారు. వీళ్ళంతా వైట్ అండ్ వైటే, వాళ్ళు తలుచుకుంటే వైట్ అండ్ వైటే గుర్తొస్తుంది. అటువంటి వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకోవచ్చు. హాస్పిటల్కి వెళ్ళి సిస్టర్స్ అందరినీ పిలిచి నర్సులందరూ కూడా వాళ్ళు స్నాక్స్ వాటర్ ఇవ్వచ్చు. వాళ్ళ బ్లెస్సింగ్ సంతోషం అండి. అంటే అక్కడ ఎవరు వెళ్ళినా శత్రువే వస్తే కూడా గాయాలతో టకటక వాళ్ళు తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళకి తల్లిలాగా సేవ చేస్తారు. చిన్న పిల్లలైన నీ వయసు పిల్లలు కూడా అక్కడ ఉంటారు. కానీ ఒక పేషెంట్ వస్తూ ఉంటే వాళ్ళు అసలు మన జన్మనిచ్చిన తల్లి కూడా అంత కేర్గా తీసుకోదు. టక్ 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 అంత టించరు, అంత స్టిచ్చింగ్స్ వేయడం, ఇంజక్షన్ వేయడం, ఆ పక్క పరిగెత్తుని ఈ పక్క. అందుకే వాళ్ళు కర్కాటక రాశి ప్రభావంలో ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అంటే హెల్ప్ అంటే వాళ్ళని సత్కరించవచ్చు, అభిమానించవచ్చు. వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకుంటే ఏదో ఒకటి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి కదా. గోశాలకు వెళ్తూ ఉంటే, గోసేవ చేస్తూ ఉంటే మంచిది. ఎక్కడ గోసేవ అంటే గోశాలకు వెళ్ళకపోతే కూడా మార్కెట్లో కొన్ని తిరుగుతూ ఉంటాయి ఆవులు, ఎద్దులు తిరుగుతుంటాయి. ఓ అరటి పండు లేదంటే ఓ కూరాకు కట్టో ఏదో ఒకటి దాన్ని నోటికి ఇవ్వచ్చు. అది మళ్ళీ మనకంటే వస్తూ ఉంటుంది, ఇంకా పెట్టి వస్తూ ఉంటుంది. ఎంత పెట్టేస్తాం, 1 లక్ష రూపాయలకి తినిపించేస్తామా? లేదు. గోసేవ వల్ల, ఇటు మాతృసేవ వల్ల. అంటే చంద్రులాగా తెల్లగా ఉన్నాలని చెప్పాను. కొంతమంది బేబీ కేర్ సెంటర్లో పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు, వాళ్ళ పిల్లల్ని చూసుకునే విధంగా ఉంటారు. అంటే వాళ్ళ తల్లి బదులు వీళ్ళు తల్లిగా అక్కడ పనిచేస్తుంటారు వృద్ధాప్యం. అటువంటి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. వాళ్ళు చెప్పులు కొని ఇవ్వచ్చు, ముసలి వాళ్ళు వాళ్ళకి బట్టలు ఇవ్వచ్చు. డైరెక్ట్గా వాళ్ళకి యూస్ చేసుకుంటారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. బ్లెస్సింగ్ వస్తుంది కదా, ఫైనాన్స్ జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ అందుబాటులో ఉన్న పరిహారాలు ఇవి. ఎక్కడ బంగ్లాదేశ్కో పాకిస్తాన్కి వెళ్ళమని చెప్పడం లేదు, ఆలయాలు అక్కడ ఉన్నాయని వెళ్ళడం లేదు. ప్రతి ఒక్కరు చేసుకోగలగాలి. ఖర్చు మామూలుగానే ఉండాలి, భరించలేని విధంగా ఉండకూడదు, అందుబాటులో ఉండాలి. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకు 12వ స్థానము మిథునము, 2వ స్థానము సింహము. కాబట్టి ఇప్పుడు సింహరాశికి అధిపతి రవి. మిథున రాశికి మనం చెప్పాము ఆల్రెడీ, అది పార్వతీ పరమేశ్వర రాశి, కమ్యూనికేషన్ ఇస్తే శివాలయానికి వెళ్ళొచ్చు ప్రశాంతంగా. అదేవిధంగా 2వ రాశి సింహరాశి కాబట్టి, ఈ సింహరాశికి అధిపతి రవి కాబట్టి, రవి అంటే ప్రభుత్వం కాబట్టి, రవి అంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కదా. రవి చుట్టూ అందరూ తిరుగుతారు, ఆయన కదా గవర్నమెంట్, అందరిని తిప్పుతాడు, గ్రహ రాజు కదా. కాబట్టి గవర్నమెంట్, ఇక్కడ గవర్నమెంట్ కాబట్టి ఏం చేయాలి, గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి కదా, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ఎంతో మంది పేదలు పోతూ ఉంటారు. వెళ్ళి అక్కడికి పడిగాపులు కాస్తుంటారు, చెట్ల కింద కూర్చోంటారు, ఏ ఆఫీసర్లు అక్కడ ఏదైనా ఫుడ్ దానం చేయొచ్చు, వాటర్ దానం చేయొచ్చు. ఆ ఆఫీస్ కాడ ఎవరో వచ్చారు, వాళ్ళు కొంతమంది వాటర్ బాటిల్ కొనుక్కోలేని కూడా వస్తూ ఉంటారు అక్కడికి. అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయొచ్చు. సూర్యుడే కదా అధిపతి రాశికి, సూర్య నమస్కారాలు చేయొచ్చు తెల్లవారితో సాయంత్రం. దీనికి ఏమన్నా మనకు ఒక ఎమ్మెల్యే లెటర్ కావాలన్నా సూర్య నమస్కారాలు చేయడానికి, తెల్లవారితో చేస్తాము, సాయంత్రం చేస్తాము. అదేవిధంగా ఆదివారం మరీ ముఖ్యంగా చేయాలి, అది సూర్యునికి సంబంధించిన వారమే. రథసప్తమి వస్తుంది అంటే సూర్యుడు ఉత్తరాయణం దక్షిణాయనంగా ఎండ ఇటువైపు అటువైపు మారుతూ ఉంటుంది ప్రయాణం, అప్పుడు చేయొచ్చు. సూర్యగ్రహణం వచ్చినప్పుడు కంపల్సరీ వీళ్ళు మెడిటేషన్ చేయాలి. పట్టుడు విడిపడి స్నానాలు,
మధ్యలో జపతప తానాదులు కంపల్సరీ చేయాలి. ఎందుకంటే వీళ్ళకి రెండవ రాశికి సంబంధించినటువంటి ట్రబుల్ వస్తుంది. ఓకే. అదేవిధంగా వీళ్ళు సూర్య సూర్యప్రకాష్ సూర్యతేజ, భాను భానుప్రకాష్ భానుతేజ, రవి రవిప్రకాష్ రవితేజ, ఆదిత్య సూర్యనారాయణ, దినకర్, భాస్కర్ ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళతో అనుకూలంగా ఉండాలి. రెండవ రాశి కనెక్టివిటీ నేమ్స్ కదా ఇవంతా. అప్పుడు వీళ్ళకి ఏమవుతుంది, ఫైనాన్స్ వీళ్ళు చేసే ప్రయత్నాలు మూమెంట్ బాగుంటుంది. ఇటు కర్కాటక రాశి కదా, కర్కాటక రాశి అంటే కర్కాటక రాశి వాళ్ళకే చెప్పాను. ఓకే, శివాలయానికి వెళ్తే మిథునం, కర్కాటక రాశి యాక్టివేట్ అవుతుంది. ఇక సింహరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళకి రెండో రాశి అది కన్య, వెనుక రాశి కర్కాటకం. కర్కాటక రాశి యాక్టివేట్ కావాలంటే మాతృసేవ. మాతృసేవ అంటే ఇప్పుడు చెప్పాను కదా నేను, నర్సులు వైట్ అండ్ వైట్లో ఉన్నటువంటి సేవ చేస్తూ సమాజ సేవ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు క్రిస్టియన్స్లో కూడా వైట్ అండ్ వైట్లో ఉంటారు, వాళ్ళు కూడా దేవుడి గురించి ప్రచారం చేస్తుంటారు. మతం వేరే కావచ్చు, చాలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. చూస్తే అంత చంద్రుడే ఈర్షపడే అంత శుభ్రంగా కనిపిస్తారు వాళ్ళు. బ్రహ్మకుమారసి కూడా అట్లే మనం వేలైతే చూపించినంత శుభ్రంగా ఉంటారు వాళ్ళు. ఆ శుభ్రతను చంద్రుడిలాగా చూస్తూ ఉంటాం. హాస్పిటల్లో కూడా అంతే, వాళ్ళు అలాగే ఉంటారు. అదేవిధంగా మదర్ కేర్ సెంటర్లో ఉంటుంది చెప్పాను, పెద్దవాళ్ళు వాళ్ళ తల్లులే. అదేవిధంగా మన తల్లి, మనకు తల్లి ఉంది కదా, మన పినతల్లి, పెద్ద తల్లి అంటే పెద్దమ్మ, పిన్నమ్మ, మేనత్త, మన భార్యకు అమ్మ, వీళ్ళందరూ కూడా తల్లితో సమానమే. వీళ్ళందరూ కూడా సేవ చేయొచ్చు. వాళ్ళందరికీ ఒక జత చెప్పులు తీసి ఒక స్వీట్ నోట్లో పెట్టి సెల్ఫీ తీసుకుంటే ఎందుకు సంతోషపడరా? డైరెక్ట్గా మాతృకారకం చంద్రుడే వచ్చి ఆశీర్వదించాలన్నా, వీళ్ళు ఆశీర్వదించాలన్నా? కాబట్టి చక్కగా చేయొచ్చు. అదేవిధంగా పార్వతీదేవి, చంద్రుడికి అధిష్టాన దేవత పార్వతీదేవి. పార్వతీదేవి దగ్గరికి సోమవారం రోజు వెళ్ళి తెల్లటి పుష్పాలు సమర్పించి, ఒక తామర పువ్వు కావచ్చు, తెలుపు తామర కావచ్చు, మల్లెపూలు కావచ్చు, ఇంకేదైనా సంపంగి ఏదైనా తెల్ల పుష్పాలు సమర్పించి కొద్దిసేపు కూర్చొని రావచ్చు. ఆమె ముగ్గురమ్మల కన్నా మూలపుటమ్మ అంటారు కదా, ఇట్లా మాతృసేవలో దైవికంగాను బంధుకారకత్వంలోనూ సేవ చేయొచ్చు. ఎవరు? సింహరాశి వాళ్ళు. అదేవిధంగా రెండవ రాశి కన్య. కన్య అంటే ఏమి? పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నదని అర్థం. అంటే గురుగారు, అంటే కుమారి కన్య అవుతుంది. ఒక అమ్మాయి మెచ్యూరిటీ అయిందంటే అప్పటి వరకు కుమారి అంటారు. బాలిక, కుమారి, కన్య, తర్వాత పెండ్లైతే స్త్రీ, ఆమె మళ్ళీ పిల్లలు పుట్టి పెద్దలు అయితే అప్పుడు మహిళ. స్టేజెస్ మారుతాయి, స్త్రీకి ఎక్కువ స్టేజెస్ మారేది. ఇప్పుడు కన్య అంటే వివాహానికి ఎలిజిబిలిటీ అయినటువంటి ఒక అమ్మాయిని. అంతకుముందు ఆడుకుంటా పాడుకుంటా ఉన్న అమ్మాయి వివాహానికి ఎలిజిబిలిటీ, అందుకే మెచ్యూరిటీ అంటారు, మెచ్యూరిటీ అయింది అమ్మాయి అంటారు. వాళ్ళు కన్య అంటే అంటే కన్యాకుమారి, వాసవి కన్యకా పరమేశ్వరి, బాలా త్రిపుర సుందరి దేవిని వీళ్ళందరినీ ఆరాధించవచ్చు. కన్యా అని పేరు ఉన్న వాళ్ళు వీళ్ళంతా. అదేవిధంగా పెండిడికి వచ్చినట్టు అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకి బట్టలు పెట్టి అమ్మవారిగా భావించి ఆశీర్వాదం తీసుకోవచ్చు. లేదు పేదంటి అమ్మాయిలు, పెండ్లికి వచ్చిన అమ్మాయిలు పెండ్లి చేసుకుంటామని తెలిస్తే ఆ అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి ఏదైనా డబ్బులు కానీ, లేదా అమ్మాయికి పిలిచి ఏదైనా ఒక శారీ పెట్టి ఒక ఫంక్షన్ లాగా చేయడం కానీ చేస్తే ఆ అమ్మాయి చాలా సంతోషపడిపోతుంది. అంటే డైరెక్ట్గా ఒక కన్య యొక్క ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు ఆలయం ఎత్తుకుంటే కన్యాకుమారిలో కన్యాకుమారి అమ్మవారు ఉంది, వాసవి కన్యకా పరమేశ్వరి ఉంది. వయస్సులు పూజిస్తారు కానీ ఆమె దేవతే, అందరూ కూడా పూజించవచ్చు. అదే మన మానవ కారకత్వం ఎత్తుకుంటే పెండిడికి వచ్చిన అమ్మాయిలు. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ చదువుతుంటారు కొంతమంది, గిరిజన సంక్షేమ శాఖ డిగ్రీ కళాశాల అంటే పెండిడికి వచ్చిన అమ్మాయిలే డిగ్రీ చదువుతూ హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం స్థితి తక్కువే కదా, హాస్టల్లో ఉండి చదువుకున్న గవర్నమెంట్ హాస్టల్లో. వాళ్ళకి వెళ్ళి చక్కగా ఒక కోన్, అంటే అమ్మాయిలు ఇష్టపడే సౌందర్య సాధనలు ఎక్కువ ఇష్టపడతారు, ఒక కోన్ ఒకటి, ఒక ఫేర్ అండ్ లవ్లీ ప్యాకెట్ ఒకటి, ఓ చిన్న అద్దము, ఓ బిస్కెట్ ప్యాకెట్, ఓ వాటర్ బాటిల్, ఓ స్టిక్కర్ ప్యాకెట్, చక్కగా ఒక దువ్వెన, గంటల తరపు దూతారు వాళ్ళు. ఈ దీంతో పాటు వాళ్ళకు ఒక స్టే ఫ్రీ ప్యాకెట్, ఇవన్నీ పెట్టి ఒక కిట్ లాగా చేసి వార్డెన్తో మాట్లాడి ఓ 50 మంది 100 మంది ఉంటారు, 100 కిట్లు ఒకవేళ మన వల్ల అయితే వాళ్ళు డొనేట్ చేస్తే ప్రతి ఒక్కటి వాళ్ళు యూస్ చేసుకునేస్తారు. ఏది వేస్ట్ చేయరు. ఇప్పుడు కన్యారాశి యాక్టివేట్ అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళు బ్లెస్సింగ్ చేస్తారా? వాళ్ళు ఎవరు వచ్చారు హ్యాపీగా, మనకు ఇవన్నీ వాళ్ళు కొనుక్కోవాలా, వాళ్ళ పాకెట్లో నుంచి కొనుక్కోవాలి. గిఫ్ట్గా వస్తే అమ్మా మీరందరూ రండి ఒకసారి ఆశీర్వదించండి, మీ చల్లని కదా మీరు అంటే మీరు చాలా బాగుండాలి అంకుల్ ఆంటీ అని చెప్పి హ్యాపీగా ఆశీర్వదిస్తారు. ఎవరికైతే అబ్బాయిలకు పెళ్లి కాలేదో వాళ్ళ తల్లిదండ్రులు ఈ పరిహారం చేసి ఈ అబ్బాయికి పెళ్లి అయిపోతుంది. కన్యా దోషం ఏదైనా ఉంటే తీరిపోయి పెళ్లి అయిపోతుంది. పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు ఇప్పుడు అబ్బాయిలు పోయి ఇచ్చారనుకో, వీడు ఎందుకు ఇస్తున్నాడు తరుముకొని అంటారు పేరెంట్స్ పోయి వాళ్ళు, ఆ దోషం పోతుంది. కాబట్టి పెళ్లి
ఆలస్యం కాకుండా జాతకాలు వాళ్ళకు వీళ్ళకి మ్యాట్రిమోనియల్కి ఈ ఫోటోలు జాతకాలు తిప్పుతూ ఉంటారు. అంత అవసరం లేదు. కాబట్టి సింహరాశి వాళ్ళకు ఈ విధంగా కన్యారాశిని యాక్టివేట్ చేయొచ్చు, కర్కాటక రాశిని యాక్టివేట్ చేయొచ్చు. ఇప్పుడు కన్యారాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళకి రెండవ రాశి ఏది? తులారాశి. 12వ రాశి సింహరాశి. సింహరాశి అన్నప్పుడు సూర్య నమస్కారాలు చేయొచ్చు. నేను చెప్పినట్టు సూర్యప్రకాష్ సూర్యతేజ, భానుప్రకాష్ భానుతేజ, రవిప్రకాష్ రవితేజ, భాస్కర్ ఆదిత్య దినకర్ సూర్యనారాయణ ఇటువంటి పేర్లున్న వాళ్ళతో కన్వీనెంట్గా ఉండొచ్చు. సూర్యనారాయణ స్వామి అనేటువంటి ఆలయం ఏదైనా ఉంటే వెళ్ళి రావచ్చు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం శ్రీకాకుళం వెళ్ళి రావచ్చు. కోనార్కులో సూర్యదేవాలయం వెళ్ళి రావచ్చు. ఆలయానికి ఇంకేమో ప్రతిరోజు సూర్యుడే వస్తున్నాడు, సూర్య నమస్కారాలు చేయొచ్చు. ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు కదా. కాబట్టి సూర్యుడు యాక్టివేట్ కావాలంటే కూడా తండ్రి సూర్యుడు అంటే, చంద్రుడు అంటే తల్లినాను కదా, తండ్రిని ఎక్కువగా సేవ చేయాలి. 12వ స్థానం అంటే పాదాలని చెప్పాను. తండ్రికి పాద సేవ చేయాలి. ప్రతిరోజు తండ్రి కాలు మొక్కుని ఆశీర్వాదం తీసుకుని బయలుదేరితే కాని పని అంటూ ఉండదు. తండ్రి ఎప్పుడు పాత చెప్పులతో అరిగిపోయిన చెప్పులతో ఉండకూడదు, వాళ్ళకి ఎప్పటికప్పుడు తీసివ్వాలి. 12వ స్థానం అంటే పాదాలు కాబట్టి. తండ్రి సమానమైనటువంటి గురువులు ఉంటారు, ఎప్పుడు చిన్నప్పుడు చదువుకుంటారు కొంతమంది గురువులు. వాళ్ళు ఇప్పుడు వయసు అయిపోయి ఇంట్లో ఉంటారు గమ్ముని. వాళ్ళ మీద గుర్తు చేసి, నేను సో ఇయర్ మీ స్టూడెంట్ని, నేను ఇప్పుడు బాగున్నాను, మీరు అప్పుడు నన్ను బాగా కొట్టి తిట్టి ఎన్నో నేర్పించారు, ఇలా నాకు అన్నీ చెప్పుకొని వాళ్ళకి చక్క బట్టలు చెప్పులు వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేసి వస్తే హ్యాపీగా వాళ్ళు ఆశీర్వదిస్తారు. చూడు నా స్టూడెంట్ నన్ను ఎదుర్కొంటూ వచ్చాడు అని. అది కూడా తండ్రి సేవే. కాబట్టి కన్యారాశి వాళ్ళు అటువంటి సేవ చేయాలి. రెండవ రాశి తులారాశి. అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు అంటే ఎవరు? స్త్రీ కారకుడు. శుక్రుడు అంటే డైరెక్ట్గా భార్య. లేదంటే భార్య రానంత వరకు తనకున్న సిస్టర్సు తల్లి శుక్రుడు అవుతారు, అంటే స్త్రీ కారకుడు కాబట్టి. పెండ్లైన తర్వాత వాళ్ళు బుధుడు కారకులు అవుతారు. పెండ్లైన తర్వాత భార్యకు వాళ్ళ అమ్మ శుక్రుడు కారకత్వంలోకి వస్తుంది, అంటే స్టేజెస్ మారినప్పుడు. ఇప్పుడు శుక్రుడు అంటే రెండవ రాశి కాబట్టి శుక్రుడు లక్ష్మీదేవికి ఆయనకు అధిష్టాన దేవత లక్ష్మీదేవి. శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళాలి చక్కగా. లేదు కనకదార స్తోత్రం చదవచ్చు. లక్ష్మి, జయలక్ష్మి, శ్రీలక్ష్మి, వెంకటలక్ష్మి, ఇట్లా లక్ష్మి, ధనలక్ష్మి ఇట్లా పేరున్న వాళ్ళతో మంచిగా ఉండొచ్చు. ప్రతి శుక్రవారం అమ్మవారాలకి వీళ్ళు రావచ్చు. కంపల్సరీ శుక్రుడు అంటేనే సుగంధ ద్రవ్యాలు, పర్ఫ్యూమ్ కంపల్సరీ యూజ్ చేయాలి వీళ్ళు. శుక్రుడు అంటేనే వస్త్రము, మనం వేసుకునే బట్టలు. ఈ రోజు వేసిన బట్టలు రేపు వేయకూడదు. పర్ఫ్యూమ్స్ కంపల్సరీ యూజ్ చేయాలి. బట్టలు కొంటూ ఉండాలి. బట్టలు కొనాలంటే డబ్బులు కావాలి కదా, కనీసం కట్చీపు కొంటే కూడా చాలు, అది వస్త్రమే, కొత్తదే, 10 రూపీస్ అయినా కానీ. కాబట్టి ఇటువంటి ఆరాధనలోకి వీళ్ళు ఎక్కువగా యాక్టివిటీ చేస్తుండటం వల్ల కన్యారాశి వాళ్ళు యాక్టివేట్ అవుతారు. ఇప్పుడు తులారాశి వాళ్ళు, తులారాశి వాళ్ళకి 12వ స్థానము కన్యారాశి, రెండవ రాశి వృశ్చికం. ఇప్పుడు కన్యారాశికి ఏం చెప్పాను నేను? పెండిడికి వచ్చిన అమ్మాయిలకు హెల్ప్ చేయాలి, వాళ్లకు ఏదన్నా అవసరం ఉంటే పేదింటి అమ్మాయిలకు సహాయం చేయాలి. కన్యాకుమారి అనేటువంటి దేవతలు, ఇటువంటి దేవతారాధన చేయొచ్చు. వృశ్చిక రాశి అంటే ఏమి? రెండవ స్థానంలో వృశ్చిక రాశి ఉన్నప్పుడు ఆ రాశి యొక్క స్వభావం ఏమి? వృశ్చిక రాశి అంటే మన ఇంట్లో వృశ్చిక రాశి ఎక్కడ ఉంటుందంటే బాత్రూమే వృశ్చిక రాశి. అవునా గురుగారు, ఎందుకలా? అంటే వృశ్చిక రాశి అంటే ఒక బురద, ఒక అశుద్ధము అని అర్థము. ఒక లెటిన్ బేషన్ ఎక్కడ ఉంటుంది? బాత్రూమ్ కదా ఉంటుంది. కాలపురుడికి 8వ స్థానం, అది 8వ స్థానం అష్టమ స్థానాన్ని అశుద్ధమైన స్థానము, బురద, అశుద్ధము, దుర్గంధము ఉంటుంది. అక్కడే తామర పువ్వు పుట్టి లక్ష్మీదేవి పుట్టింది. అనురాధ నక్షత్రం లక్ష్మీదేవి పుట్టింది. కాబట్టి వీళ్ళు లక్ష్మీదేవి ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా దుర్గంధములు మనకు అంటే బాత్రూమ్ అంటే జెనెటికల్ ఆర్గాన్స్ అని అర్థం, మలమూత్ర విసర్జన స్థానం కదా. అందుకే చిన్న పిల్లలు పుట్టే హాస్పిటల్కు వెళ్ళాలి. డెలివరీ హాస్పిటల్ అంటారు కదా, మెటర్నిటీ హాస్పిటల్. ఆ హాస్పిటల్కి ఏం చేయాలి? ఆ టెంపుల్ ఏం కాదు కదా, కానీ ఏం చేయాలంటే అక్కడ బాత్రూమ్లు కడగడానికి టాయిలెట్ క్లీనర్స్, ఫ్లోర్ క్లీనర్స్, మాప్ స్టిక్స్, యాసిడ్స్, ఫినాయిల్స్ శుభ్రం చేసేటువంటివి డొనేట్ చేయాలి. అక్కడ చెట్టు కింద అంతా కూర్చొని పడుకొని రకరకాలు ఉంటారు. ఫుడ్ డొనేట్ చేయొచ్చు మన వల్ల అయితే. కాబట్టి పొంగల్ ఎక్కువగా బాగా తినచ్చు వీళ్ళు. మిరియాలు నేతితో చేసిన పొంగలి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అది అనురాధ నక్షత్రం ఆమె పుట్టింది. మన ఇంట్లో బాత్రూమ్ శుభ్రంగా పెట్టుకోవాలి, అంటే పూజ రూమ్కి ఈక్వల్గా పెట్టుకోవాలి. మంచి పర్ఫ్యూమర్స్ లోపల ఉంటాయి కదా, ఓడోనిల్ కేక్స్ లాంటివి పెట్టుకోవడము, నీట్గా యాసిడ్ వారానికి ఒకసారి యాసిడ్ 1 లీటర్ పోసి నీట్గా కడగడము, ఇటువంటివన్నీ బాగా చేయాలి. ఈ వృశ్చిక రాశి వీళ్ళకు రెండవ రాశి ధనరాశి కాబట్టి బాత్రూంలో ఎక్కువసేపు స్నానం చేయాలి. పాటలు పాడుకుంటూ ఏదైనా పాటలు పెట్టుకుని కూడా ఎక్కువసేపు స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఫైనాన్స్ వచ్చే యాక్టివేట్ అవుతుంది కదా. కొంతమందికి అలవాటు ఉంది, వాళ్ళకి తెలియకుండా బాత్రూంలో పాటలు వస్తాయి, ఇంకెక్కడ రా వాళ్ళకు యాక్టివేట్ అవుతుంది. కాబట్టి అదేవిధంగా
నెలకోసారో 15 రోజులకోసారో బాత్రూంలో రాత్రి పడుకునేటప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి పెట్టి కుంకుమ చల్లి తెల్లవారు తెలిసి దాన్ని బయట పారేయాలి. అంటే నైవేద్యం. ఆహా. కొబ్బరికాయ ఎక్కడన్నా కొట్టచ్చు. శ్మశానంలో కూడా కొడతారు, శవం దగ్గర, సినిమా ఓపెనింగ్లో కొడతారు, అవును, ప్రతి చోట కొబ్బరికాయకి ఎక్కడైనా సరి చేయొచ్చు, పరిహారంగా నైవేద్యంగా సమర్పించవచ్చు. బాత్రూమ్ అన్నప్పుడు అది మనకు చాలా ఇంపార్టెంట్. బాత్రూమ్ ఈరోజు కానీ అటాచ్డ్ బాత్రూమ్ లేకపోతే అమ్మాయిని ఎవరు ఈరోజు అట్లా తయారైపోయింది. అవును. ఎన్ని బాత్రూమ్లు ఉంటే అంత వాల్యూ. మా ఇంట్లో మొత్తం అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం 4 ఉన్నాయి. బయట వాళ్ళకి కామన్ బాత్రూమ్ ఉంది. ఇన్ని చెప్పిన ఆ ఇల్లు వాల్యూ పెరిగిపోతుంది. అవును. ఇలా చేయడం మంచిది. అదేవిధంగా వృశ్చిక రాశి అంటే ఆకస్మిక స్థానము. ఆకస్మిక స్థానం అంటే బాత్రూమ్ ఆకస్మికంగానే వస్తుంది. మనకు ముందు రోజు ఫోన్ చేసి చెప్తుందా, రేపు మీరు ఇన్ని గంటలకు నాకు రావాలని చెప్పదు. అంబులెన్సు వృశ్చిక రాశి అంటే, ఐసీయూ, ఆపరేషన్ థియేటరు, ఇవన్నీ ఆకస్మికంగా జరిగేటువంటివి. కాబట్టి అంబులెన్స్లో పనిచేసేటువంటి కార్మికులకు కూడా ఏదైనా హెల్ప్ చేయొచ్చు. ఇది ఇప్పుడు వీళ్ళకేమవుతుంది, తులారాశి వాళ్ళకు ఇటు 12వ రాశి ఇటు 2వ రాశి యాక్టివేట్ అయిపోతుంది. డబ్బులు, నిద్ర బాగుంటుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకు 12వ రాశి తులారాశి, 2వ రాశి ధనుసు రాశి. ధనస్సు అంటే ఏమి, ఒక బాణము అని అర్థం. ఎక్కువ పెట్టిన బాణము అంటే టార్గెట్. ధనుసు రాశికి అధిపతి ఎవరు, గురువు. అది దైవరాశి. ఆలయము అనేది ఏదైనా ఉంటే అది ధనుసు రాశి. ధనుసు రాశి ప్రభావం ఉన్న చోట ఆలయం కట్టబడుతుంది. ఒక పూజా స్టోర్ కానీ, యోగా సెంటర్ కానీ, ఒక టెంపుల్ కానీ, మసీదు కానీ, చర్చి కానీ, గురుద్వారా కానీ, ఏదైనా మందిరము, ఒక గీతా మందిరం కానీ, ఒక భజన మందిరం కానీ, ఒక ఆధ్యాత్మిక సమావేశం కానీ, ఒక పీఠం కానీ, ఏదైనా సరే ధనుసు రాశి ప్రభావం ఉన్న చోట మాత్రమే కట్టబడుతుంది. అది లేని చోట కట్టితే కూడా అర్థం లాగిపోతుంది. కాబట్టి ఆలయము అంటారు దాన్ని. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి గురువు దానికి అధిపతి. కాబట్టి ఈ ధనుసు రాశికి సంబంధించినటువంటి ఇప్పుడు గురువు రాశి కాబట్టి గురువుల ఆరాధన ఎక్కువ చేయాలి. గురు దక్షిణామూర్తి దత్తాత్రేయ, వీరబ్రహ్మణ్య స్వామి, రాఘవేంద్ర స్వామి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, మహావతార బాబాజీ, ఇట్లా ఎంతోమంది ఉన్నారు గురువులు. వాళ్ళు గురువుల ఆరాధనలకు ఎక్కువ వెళ్ళాలి. వీళ్ళు ప్రత్యక్షంగా వీళ్ళకి విద్య నేర్పించిన గురువులు, తండ్రిని, లేదా తల్లే గురువు అయితే తల్లిని, తల్లిదండ్రులు మించిన గురువులు ఉన్నారు. నేను ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేటప్పుడు ఏమంటున్నాను, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటున్నాను. ఆ మాట చెప్పుకుని నేనేం చెప్పలేను. ఇప్పుడు నిన్నే మాట్లాడుతున్నప్పుడు నేను చేయాలి కదా పని. ఖచ్చితంగా. వీళ్ళకి మించిన దేవుళ్ళు ఎవరున్నారు? వీళ్ళ ముగ్గురిని పూజిస్తే ఏ దేవుడైనా మనకు పలుకుతాడు. అది ధనుసు రాశి సూచిస్తుంది. కాబట్టి మాతృ పితృ సేవ, గురు సేవ, ఇవన్నీ ఉన్నాయంటే ఆటోమేటిక్గా వాళ్ళకి వద్దన్న క్రమశిక్షణ ఉంటుంది. కాబట్టి నేను చెప్పాను, గురువులు ఉంటారు ప్రపంచానికి సందేశం ఇవ్వడానికి వచ్చి ఉంటారు. వాళ్ళు ఆస్తులు సంపాదించుకుని రియల్ ఎస్టేట్ చేయడానికి రారు గురువులు. వాళ్ళు వచ్చి ప్రపంచం ఎలా పోవాలో ఒక దశ నిర్దేశం చేస్తారు. జీసస్ క్రైస్ట్ కావచ్చు, మహమ్మద్ ప్రవక్త కావచ్చు, గురునానక్ కావచ్చు, ఒక మహావీరుడు కావచ్చు, ఇంకా మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి అనేక మంది, వేల మంది గురువులు కావచ్చు. వీళ్ళంతా ధనుసు రాశిలోకి వస్తారు. వాళ్ళు లేకపోతే ప్రపంచము అతోగతి పాలవుతుంది. ఒక మెంటార్. కాబట్టి ఇది గురు ఆరాధన. తులారాశి అంటే లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల వృశ్చిక రాశి బలపడుతుంది. ఇక ధనుసు రాశి వాళ్ళు, ధనుసు రాశి అంటే 2వ ఇల్లు మకరము, ఇటువైపు ఉన్నది వృశ్చికము. వృశ్చికం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. వృశ్చిక రాశి సంబంధించినటువంటి హాస్పిటల్ సేవ, ఇంట్లో బాత్రూమ్ శుభ్రంగా పెట్టుకోవడము, లక్ష్మీదేవి ఆరాధన చేయడము, పొంగల్ నైవేద్యంగా పెట్టి లక్ష్మీదేవిని ఆరాధించడము, కొబ్బరికాయ కొట్టడం బాత్రూమ్లు, ఇవన్నీ చేయడం వల్ల 12వ స్థానం యాక్టివేట్ అవుతుంది. 2వ స్థానం మకరం. మకరం అంటే ఒక విధంగా వ్యవసాయం అని చెప్పచ్చు. అంటే ముసలి మకరం అంటే, ముసలి ఎక్కడ ఉంటుంది, నీళ్ళలో ఉంటుంది. నీళ్ళలోంచి బయట వస్తే దాని బలం తగ్గిపోతుంది. నీళ్ళలో ఉంటే దానికన్నా బలమైనది ఏమీ లేదు. అందుకే పాతకాలంలో అనేవాళ్ళు బురదలో కాలు పెడితే కానీ నోట్లోకి ముద్ద రాదు అని. అంటే వ్యవసాయంలోనే పనులు చేస్తూ ఉంటే మనం తినేదానికి తిండి వస్తుందని అర్థం. బురదలో కాలు పెట్టడం అంటే అదే, వ్యవసాయంలో తిరుగుతూ ఉంటే మనకు నోటికట్టి తిండి వస్తుందండి. దాన్ని బురదలో కాలు పెట్టకపోతే బలహీనమైపోతారు అందరూ, ముసలిలాగానే. కాబట్టి వీళ్ళు ఈ రాశిలో ప్రపంచంలో అందరూ కష్టజీవులంతా మకర రాశిలో ఉంటారు. కర్షక కార్మిక వర్గాలు, కష్టజీవి శ్రమ అనేదంతా అక్కడే ఉంటుంది. ఓటర్స్ అంతా కూడా మకర రాశి. కాబట్టి దానికి అధిపతి ఎవరు, శనేశ్వరుడు మకర రాశికి. అందుకే కర్మకారకుడు శనేశ్వరుడు దానికి అధిపతాడు. శ్రమ బాధ అంతా కూడా. శనేశ్వరుడికి అధిష్టాన దేవత ఎవరు, కాలభైరవుడు. కాలభైరవుడు శిష్యుడు. కాబట్టి శనేశ్వరుడు బాధ తగ్గాలన్నా, మన కష్టము తగిన ఫలితం రావాలన్నా, అంటే ఇప్పుడు ఏం 2వ స్థానం డబ్బు రావాలి కదా ధనుసు రాశి వాళ్ళకు, కాలభైరవ ఆరాధన చేస్తే
కాలభైరవుడికి శిష్యుడు శనీశ్వరుడు గారు. ఓకే ఓకే. కాలభైరవ ఆరాధన చేస్తే కాశీకి వెళ్ళొచ్చు. కాశీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీధి కుక్కలు ఫుడ్ పెట్టి కాలభైరవ అష్టం చదువుకున్నా కూడా చాలు. భైరవుడి వాహనం కుక్కే కదా. అవును. వీధి కుక్కలు ఎవరు ఏం పెడితే దాన్ని తింటూ బతుకుతుంటాయి. ఎవరు ఏం పెట్టకపోయినా ఏదో ఒకటి వెతుక్కుంటుంటాయి. ఇంట్లో కుక్కను సాక్కుంటున్నామండి అంటే ఇంట్లో కుక్క ఫ్యాషన్, వీధిలో కుక్క ఫుడ్ పెడితే పరిహారం. కరెక్ట్ కరెక్ట్. కాబట్టి వీధి కుక్కలకే పెట్టాలి. దానివల్ల కాలభైరవుడు యాక్టివేట్ అవుతాడు. ఆయన ఒక వెహికల్ కదా సేవ చేస్తున్నాము. నందీశ్వరుడు బాగా చూసుకుంటే శివుడు ఆటోమేటిక్గా మనకు అన్ని ఇస్తాడు. గరుత్మంతుని బాగా పూజిస్తే మహావిష్ణువు అనుగ్రహిస్తాడు. కాలభైరవుడు కుక్కకు వీధి కుక్కకు ఫుడ్ పెడితే భైరవుడు అనుగ్రహిస్తాడు. భైరవాష్టం 8 సార్లు చదువుకోవచ్చు. భైరవుడికి వడలంటే ఇష్టము. ఏది మినపప్పు వడలు, ఉద్ది వడలు అంటారు కదా. చక్కగా వాటిని తీసి చిన్న చిన్న దండలుగా చేసి 8 వడలు ఒక దండగా చేసి కనిపించిన కుక్కని మెడలో వేస్తే చాలు. జమ్మని హారం సన్మానం. చక్కగా ఎత్తుకుని ఎక్కడ తింటాయి. లేదు మామూలు కూడా పెట్టచ్చు, తప్పులేదు. కాబట్టి ఇవి ప్రాచీనమైనటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్. ఇవి ఎన్నో యుగాలుగా గ్రామాలను కాపాడుతున్న పోలీసులు ఇవి. ఆ డిపార్ట్మెంట్ని ఎప్పుడు మనం బాగా చూసుకుంటే ఆటోమేటిక్ మకర రాశి యాక్టివేట్ అవుతుంది. చేసిన కష్టానికి ఫలితం వస్తుంది. ఇది ఏది ధనుసు రాశి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అది. మకర రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళకి వెనుక రాశి ధనుసు రాశి, తర్వాత రాశి కుంభరాశి. కాబట్టి ఇప్పుడు వెనుక రాశి అయితే ధనుసు రాశి కాబట్టి గురుసేవ, సూర్య నమస్కారాలు, మాతృపితృసేవ ఎక్కువగా, ఆలయాల కాడ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఆలయం అని చెప్పాను కాబట్టి ఆలయాల కాడ ఎవరైనా అనాథులు ఉంటే వాళ్ళకి సహాయం చేయడం, ఇవి చేయాలి. అదే కుంభరాశి 2వ స్థానం. కుంభము అంటే ఏమి? కుండ. ఒకప్పుడు ప్రాచీన కాలంలో ఇండస్ట్రీస్ లేనప్పుడు ఇంట్లో అన్ని కుండలే ఉంటాయి. పెద్ద పెద్ద ధాన్యాలు కూడా పెద్ద పెద్ద కుండలు చేసుకుని ధాన్యాలు పెట్టేవాళ్ళు. భూమిలో డబ్బులు ఎత్తి పెడితే కూడా కుండల్లో పెట్టి మూతలు కట్టి భూమిలో ఎత్తి పెట్టేవాళ్ళు. బ్యాంక్ అంతా భూమే. ఆలయానికి కుంభాభిషేకం చేస్తారు. ఆలయ కుంభాభిషేకం అంటే చాలా పెద్ద ఈవెంట్ అది. ఏనుగు కుంభస్థలం పైన ఊరేగింపు చేస్తారు. కాబట్టి వీళ్ళు ఆలయ కుంభాభిషేకాల్లో పాల్గొనాలి. ఆ కొమ్ములో నీళ్లు చల్లుతారు, దాన్ని చల్లించుకోవాలి. వీళ్ళు ఇంట్లో నీళ్ళు తాగేది ప్లెయిన్గా ఉండే లోటాలు అంటే గ్లాసులో కాకుండా కుండలాగా చిన్నవి వస్తాయి గ్లాసులు. స్టీల్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, మట్టిలో కూడా తెచ్చుకోవచ్చు. దాంతోనే నీళ్ళు తాగాలి, యాక్టివేట్ అవుతారు. కుండలాగా ఉన్నటువంటి బిందెలు కానీ కుండనే వాడడం కానీ అలవాటు చేసుకోవాలి. కుంభరాశి 2వ రాశి కాబట్టి. కుంభకోణంలో ఉంది, ఊరి పేరే కుంభకోణం. ఆది కుంభేశ్వర స్వామి ఆలయం ఉంది, ఆయన దర్శించుకోవాలి. ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న ఉత్సవాల్లో పాల్గొనాలి. శ్రీలంక, కేరళ లాంటి ప్రాంతాల్లో ఏనుగు కుంభస్థలాలపైన ఊరేగింపులు జరుగుతాయి, ఉత్సవాలు జరుగుతాయి. వీలుంటే వీళ్ళు రావచ్చు, లేదు యూట్యూబ్లో పెట్టి కూడా చూడొచ్చు. ఏదో ఒకటి చేయాలి. ఆలయ కుంభాభిషేకము చేసుకోవాలి. అదే ఏ ఆలయానికి వెళ్ళినా పైన కలశాలు ఉంటాయి, గాలగోపురం పైన అన్ని కుండలుగా వచ్చి ఇలా కూసుకుంటాయి. అందుకే శిఖర దర్శనం కోటి పుణ్యఫలం అంటారు. శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. ఆ శిఖరం చూస్తే ఇంకా పునర్జన్మే ఉండదు అంటారు. అంటే అంత శక్తి అక్కడ ఉంటుంది, ఆ కుంభాల కలశాల్లో ఉంటుంది. అందుకు ఆ కలశ దర్శనాలు చేసుకుంటూ కూర్చోవాలి. ఆలయాన్ని పోతే ఇట్టడివే చూడాల్సింది. అవంతా ఊరికే పెట్టలేదు, ఫ్యాషన్ కోసం, షో కోసం పెట్టలేదు. దాంట్లో దైవశక్తి వచ్చి కిందికి దిగుతూ ఉంటుంది. ఆ గోపురం కింద దిగిన వాళ్ళకు ఆ శక్తి అనేది అహంకారం నశించి లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర క్రమశిక్షణ వస్తుంది. ఆ గోపురాలు లేకపోతే అహంకారంతో లోపలికి వెళ్తారు. మనిషి గాలగోపురంలాగా చాలా అహంకారంతో పోతాడు. చివరికి గర్భగుడికి వెళ్తే ఇలా వంకొని అన్నం పెడుతుంటాడు. గర్భగుడి చెవుడు కిందకి వంగి చూసేట్టుగానే ఉంటాడు. అంటే సూక్ష్మంలో మోక్షం ఉందని అర్థం. ఎవరి అహంకారం గాలగోపురం కింద దూరంగానే తగ్గిపోతుందని అర్థం. ఆ గాలగోపురం కలశాలే దైవశక్తిని లాగి మనుషుల యొక్క వ్యతిరేకతను కోల్పోయేలా చేస్తాయి. కాబట్టి ఇవి మకర రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. ఇక కుంభరాశి వాళ్ళకు 12వ రాశి మకర రాశి, 2వ రాశి మీనరాశి. మీనరాశి అంటే జలము. కాబట్టి ఇప్పుడు దేవతలకు అభిషేకం అంటే దేవతలకు అంత ఇష్టం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఆలయంలో అభిషేకం అనేది తెలియని వాళ్ళు ఉంటుంటారు. కాబట్టి ఎక్కడ వెళ్ళినా ఏ ఆలయానికి, శివాలయానికి, అమ్మవారికి అభిషేకాన్ని డబ్బులు కట్టాలి. అభిషేకం జరుగుతుంటే చూస్తూ ఉండాలి. అభిషేక జలం ఉంటే తాగాలి. ఎప్పుడు ఈ అభిషేకాలు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వీళ్ళకు వెనుక రాశి మకర రాశి. మకర రాశిలో కాలభైరవ ఆరాధన విశేషంగా చేయాలి. వీధి కుక్కలకు ఫుడ్ పెట్టాలి. ఎవరైనా శ్రామికులు ఎవరైనా కనిపిస్తే, ఇప్పుడు మనకు ఒక ఆటో వ్యక్తి ఎక్కడో తీసుకు వెళ్తాడు, 50 రూపాయలు అవుతుంది కదా, 5 రూపాయలు వేసేవాలి. అతని ఆటోకున్న 3 చక్రాల పైన 4 బతుకుతూ ఉంటారు ఇంట్లో. మనమేమో ఆశ్రయించి ఇవ్వలేదు, వాళ్ళు 5 రూపాయలకి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రతి ఒక్కరు ఇలా ఇస్తాం ఎంత బాగుంది మనకు, సాయంత్రం కరెక్ట్గా ఇవ్వడం కన్నా. ఒక కొరియర్ బాయ్ వస్తాడు, ఆ 2 వీలర్లో ఎత్తుకొని అన్ని ఇంటింటికి తిరుగుతుంటాడు. అందుకు 20 రూపాయలు ఇవ్వండి, ఎక్స్ట్రా ఏం పోతుంది, హ్యాపీగా పోతాడు.
వాళ్ళు హ్యాపీ. అతను బ్లెస్సింగే లెక్క అది వర్చువల్గా వచ్చి మన అకౌంట్లో జమ అవుతుంది. కాబట్టి టర్న్ చేయాలి, వీటిని వెతుక్కోవాలి, వెతికి పోవాలి, చేయాలి ఇవన్నీ. అంతా చాలా తక్కువ లిస్ట్కి వచ్చేస్తాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ జలం అభిషేకాలు, తీర్థయాత్రలు, జలం అంటే తీర్థము, తీర్థయాత్రలు ఎక్కువ చేయాలి. అంటే నదీ తీర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న దేవతలకు వెళ్ళాలి. ఇప్పుడు కృష్ణానది ఉన్న విజయవాడ కనకదుర్గం ఉంది, స్వర్ణముఖి నది ఉన్న శ్రీకాళహస్తి టెంపుల్ ఉంది. అంటే ఒక ఆలయం పక్కన ఒక తీర్థం ఎడవబోతూ ఉంటుంది. అంటే అంటే ఈ జలరాశి రెండో రాశి కాబట్టి తీర్థయాత్రలు ఎక్కువ. అంటే మనకు సమీపంలో ఉన్నటువంటి ఆలయాలు, ఇటువంటి ఆలయాలకు వెళ్ళాలి. అర్థమైంది. ఇప్పుడు 12వ రాశి మీనరాశి మామూలుగా ఎత్తుకుంటే మేషం నుంచి 12వ రాశి అంటే పాదాలు అని చెప్పాను నేను. పాదాలంటే ఆ టెంపుల్స్ కాడ చెప్పుల స్టాండ్లో పనిచేసే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు చెప్పులు తీసి ఎత్తిపెట్టి ₹1 ₹2 తీసుకుని మళ్ళీ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ₹10 ఇవ్వండి, లేదా స్నాక్స్ ఒక 5-6 వెరైటీ స్నాక్స్ తీసుకుని వాళ్ళ పిల్లలకి తెమ్మని చెప్పండి. మనం చేయగలం, ఆ పని చేయలేం కదా. అంటే పుణ్యక్షేత్రాల కాడ మన తీర్థయాత్రలు చేసేటప్పుడు ఇటువంటి వాళ్ళందరినీ ఆదరించాలి. అందుకే కొంతమంది గొప్పవాళ్ళు ₹10 అన్ని ఫుల్గా మార్చి పెట్టుకుంటారు, కాయిన్స్ ఫుల్గా మార్చి పెట్టుకుంటారు. ఇటువంటి వాళ్ళు పంచడం కోసమే ఎత్తుకుని వాటిని అంతా ఇచ్చేసి వస్తుంటారు. వాళ్ళు 500 చిల్లర బాబు అంటే 500 ఉండదు వాళ్ళ దగ్గర. ఇటువంటి వాళ్ళని ఆదరించాలి, వాళ్ళు సంతోషపడాలి. అక్కడ వాళ్ళ ఆలయం నమ్ముకొని ఆలయం కాడికి వచ్చే వాళ్ళు నమ్ముకొని ఉంటారు. కాబట్టి పుణ్యక్షేత్రాలు ఎక్కువగా తీర్థయాత్రలు చేయాలి. అదేవిధంగా శుభ్రమైన జలం తాగాలి వీళ్ళు. ఎందుకంటే ఇది రెండో రాశి వాటర్. కంపల్సరీ 2 times మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేయాలి. రెండో స్నానం అలా చేసినప్పుడు వీళ్ళకి ఫైనాన్స్ జనరేట్ అవుతుంది. అంటే శుభ్రంగా ఉండమని చెప్తున్నాం. 12వ రాశి అంటే భైరవారాధన. ఇప్పుడు ఇవన్నీ మన చుట్టూ ఉన్నవే. సరే, ఇప్పుడు మీనరాశి. మీనరాశి అంటే 12వది. రెండో రాశి వచ్చేకడికి మేషము, 12వ రాశి వచ్చేకడికి కుంభము. ఇప్పుడు కుంభరాశికి నేను ఏం పరిహారాలు చెప్పాను? కుంభాభిషేకంలో పాల్గొనడము, కుంభకోణంలో ఆది కుంభేశ్వరుని దర్శించుకోవడము. ఆ రాశికి అధిపతి శనేశ్వరుడు, కాలభైరవారాధన కూడా చేయొచ్చు. కుంభరాశికి కూడా అధిపతి శనేశ్వరుడే కాబట్టి. అదేవిధంగా వర్షం పడినప్పుడు కుండలు వర్షంలో పెట్టి, చిన్న చిన్న కుండలు, ఆ కుండలో నిండుతాయి నీళ్లు. ఆ నీళ్ళు వీళ్ళు తీసుకోవచ్చు, హెల్త్కి బాగా పనిచేస్తుంది. వీళ్ళ రాసే జలరాశి కాబట్టి. ఇప్పుడు ఆకాశగంగా అందుకోకపోతే పాతాళంగా పైకి రాదు. గంగాదేవి పాతాళంలో ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది. ఈమె కిందికి వెళ్ళినా ఆమె పైకి వెళ్ళినా మనం మధ్యలో ఎండిపోతాం. కాబట్టి వర్షాన్ని ఎప్పుడు ద్వేషించకూడదు. ఏం అనేది పాడువానా, ఆ వర్షమే లేకపోతే ఆ వర్షం పడతా ఉంటే మనము పోయి ఎక్కడైనా వర్షం పడిన చోట నిలుచుకుంటాం. హ్యాపీగా నడుచుకుంటూ మెల్లగా ఇంటికి వెళ్ళచ్చు. ఒక జత బట్టలే తడుస్తాయి అంతే. డబ్బులే నెత్తిన పడుతూ ఉంది, ఆకాశం నుంచి డబ్బులు వర్షం పడుతుంది అనుకుని పోవచ్చు హ్యాపీగా. విశాఖ నక్షత్రం తడిస్తే విష జ్వరాలు వస్తాయంటారు, జలుబులు ఎక్కువ చేస్తాయి ఆ సందర్భంలో. ప్రతి వర్షానికి అందరికి జలుబులు జ్వరాలు రావు. విశాఖ నక్షత్రంలో, విశాఖ కార్తెలో నక్షత్రంలో వచ్చినప్పుడు పడిన వర్షాల వల్ల విష జ్వరాలు వస్తాయి. ఈ టైంలో ఆర్ఎంపీ డాక్టర్లు, మెడికల్ షాపులు, హాస్పిటల్లో అంతా తుమ్ములు, దగ్గులు ఎక్కువ ఉంటాయి. ఆ పడుతున్న వాటర్లో ఎక్కువ వైరస్ ఉంటుంది. అది నెత్తి మీద నాని వచ్చిందంటే జలుబు అయిపోతుంది. అన్ని వర్షాలకు అయిపెట్టుకుంటే ఇంకా జీవితం అంతా జలుబులే ఉంటాయి. కాబట్టి ఇది తెలుసుకోవాల్సింది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు రెండవ రాశి అయినటువంటి మేషరాశి. మేషరాశి అంటే తల అని చెప్పాను. తల మీద పర్వతాలపైన ఉన్న దేవతలకు ఎక్కువగా వెళ్ళరావచ్చు. యాదగిరి గుట్ట, తిరుమల, సుబ్రహ్మణ్య ఆలయాలు, ఎక్కడెక్కడ ఆలయాలు అక్కడ వెళ్ళడం వల్ల యాక్టివేట్ అవుతారు. పైకి పోగానే మంచి ఆ ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది. కిడ్నీలో ఒక ½ అవర్కి క్లీన్ అయిపోతాయి ఆ ఆక్సిజన్ లోపలికి వెళ్ళిందంటే. ఎందుకంటే ఇక్కడ పీలుస్తున్న గాలి పెట్రోలు, డీజిల్, కెరోసిన్ లాంటి పీలుస్తున్నాం ట్రాఫిక్లో. అక్కడేముంటుంది? శుభ్రమైనటువంటి అమృతంతో సమానమైన గాలి ఉంటుంది. ఆ గాలి అరగంట పీల్చడం వల్ల మళ్ళీ వెళ్దామనిపిస్తుంది. ఆ గాలి పీల్చి ఫుల్గా వాటర్ తాగితే యూరిన్లో మొత్తం టాక్సిన్స్ వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి రాశి వాళ్ళు తమకు ముందు వెనుకున్న రాశుల్ని ఎలా బలపరచుకోవాలనేది ఇక్కడ మనం వివరంగా చెప్పాం. దీన్ని పాటించుకోవడం సులభమే. మనం ఓపెన్ సీక్రెట్ చెప్పేస్తాం, ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోవచ్చు. చేసుకోలేకపోతే అది మనకు సంబంధం లేదు. మనం ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ఎలా వెళ్ళాలో చెప్పాం. వెళ్ళకపోతే మనకేం సంబంధం? ఇది సమగ్రంగా, క్లుప్తంగా ప్రతి రాశి ఫైనాన్షియల్గా సుఖంగా నిద్రపోయేదానికి పరిహారం. అసలు గురువుగారు, నాకు ఈ కాన్సెప్ట్ ఇంతవరకు నేను ఎప్పుడూ వినలేదు. ఫస్ట్ టైం వింటున్నా. నాకు తెలిసి ఇది ఎంతమందికి తెలుసో లేదో తెలియదు. వెనక ఉన్న రాశి, ముందు ఎవరైనా కూడా వాళ్ళ రాశికి సంబంధించిన పూజారాధనే చేస్తారు, కానీ వెనుకున్న దాని వల్ల చేస్తే నిద్ర అనేది బాగుంటుంది, ముందున్న దానికి చేస్తే ఆర్థికంగా బాగుంటుంది అన్న కాన్సెప్ట్ మాకు తెలియజేసినందుకు డెఫినెట్లీ చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. మీకు ఇప్పుడు వాళ్ళ రాసిన వాళ్ళ యాక్టివేట్ ఎందుకు చేసుకోకూడదు అనే పాయింట్ కూడా చెప్పేద్దాం. ఇప్పుడు మన ఫోను మనము 200% ఛార్జింగ్ పెడితే ఏమవుతుంది? పేలిపోతుంది. అంతే. మనల్ని మనము
యాక్టివేట్ చేసుకుంటే మనకు ముందు వెనక బాగుండేది చూసుకోవాలి. మనకి ఎంతవరకు మనం ఛార్జింగ్ కావాలంటే రెండు బాగున్నాయంటే మనం ఛార్జింగ్ అవుతాం. మనం ఛార్జింగ్ పెట్టుకునే సిస్టమే ఇటు. ఇంకొక విషయం ఏంటంటే మీరు నేను అడిగినప్పుడు క్వశ్చన్ పూజారాధన అంటే ఈ హోమాలు చేయండి, పూజలు చేయండి, ఇవి చేయండి, అవి చేయండి అని చెప్తారు అని అనుకుంటే మీరు చెప్పిందల్లా మీరు ఒక 10 చెప్పారనుకోండి, 10లో 8 డొనేషన్సే ఉన్నాయి. అది కూడా ఎవరికి? చాలా పూర్ పీపుల్కి, గవర్నమెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి, కాలేజెస్లో చదివే వాళ్ళకి. అది అసలు రాశులకి, జాతకాలకి వీటి ఏటికి సంబంధం లేకపోయినా ఎంత మంచి పని అది సమాజానికి. ఇప్పుడు రిలయన్స్ అధినేత అంబానీ గారు ఉన్నారు కదా, ఆయనకి మంత్లీ ప్యాకేజ్ చేస్తాను ఎంజాయ్ చేసుకుంటే ఎటుంటుంది? ఆయన సృష్టికర్త ఆయన, రిలయన్స్ జియో. ఓ పేదవాడికి రీఛార్జ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే 5 స్టార్ చాక్లెట్ వాడికి చాక్లెట్ ఇస్తే ఎలా ఉంటుంది? ఆ చాక్లెట్ పేదవాళ్ళకి ఇస్తే, పిల్లలకి ఇస్తే ఎగిరి గంతేస్తారు. కాబట్టి ఇక్కడ మనము పేదవాళ్ళను, ఆ స్థితిగతులు లేని వాళ్ళను గుర్తించి చేయడం వల్ల వాళ్ళ కృతజ్ఞత మనకు వస్తుంది. అదే పెద్ద ఆశీర్వాదం. ఖచ్చితంగా దాన్ని అలా చేయడం వల్లే కరెక్ట్. ఉన్నవాడికి ఇచ్చేదాని వల్ల వాళ్ళు అది అసలు కరెక్ట్ కాదు, వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ చేయడం డబ్బులు ఉన్న వాళ్ళు ఎత్తుకోమని నేను చెప్పడం లేదు, స్థితిగతులు ఉన్న వాళ్ళకి ఇమ్మంటడం లేదు, లేని వాళ్ళకి ఇమ్మంటున్నాను. శక్తి కొలది ఇమ్మంటున్నాం. అది ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అలా ఇమ్మంటున్నాం. ఆలోచించి మన స్తోమతకి తగ్గట్టు ఎంత. దీనివల్ల ప్లానెట్స్ యాక్టివేట్ అవుతాయి ఖచ్చితంగా. అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఖచ్చితంగా గురుగారు చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.